పాకిస్తాన్ స్టార్ పేస్ బౌలర్ షాహీన్ అఫ్రిది శ్రీలంక ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ మధ్యలోనే వైదొలిగి తన స్వదేశానికి పయనమయ్యారు. కేండి రాయల్స్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన వ్యక్తిగత కారణాలను చూపుతూ ఆగస్టు 1న అకస్మాత్తుగా పాకిస్తాన్కు తిరుగుముఖం పట్టారు. ఈ టోర్నమెంట్లో 6 మ్యాచ్లు ఆడిన ఆయన కేవలం 7 వికెట్లు మాత్రమే పడగొట్టగలిగారు. 10.18 ఎకానమీ రేటుతో పరుగులు సమర్పించుకుని కొంతవరకు ఖరీదైన బౌలర్గా నిలిచారు. అయితే జెఫ్నా కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 3 వికెట్లు తీయడం ఆయన అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. టోర్నమెంట్ ప్రారంభమైన నాటి నుంచే ఆయన ప్రదర్శనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా జూలై 25న కేండి రాయల్స్ ఫ్రాంచైజీ తనను ప్లేయింగ్ 11లో చోటు కల్పించకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫ్రాంచైజీ తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆయన ఏకంగా యాంటీ కరప్షన్ యూనిట్ ని కూడా ఆశ్రయించడం అప్పట్లో పెను సంచలనంగా మారింది. ఈ వివాదాలు మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలోనే ఆయన లీగ్ నుంచి తప్పుకున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నప్పటికీ అధికారికంగా మాత్రం వ్యక్తిగత కారణాల వల్లే వెనుదిరిగినట్లు నిర్ధారించారు. ఈ పరిణామాల నేపథ్యంలో షాహీన్ అఫ్రిది భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. ఇంగ్లాండ్తో జరగనున్న సిరీస్కు పాకిస్తాన్ జట్టులో చోటు దక్కించుకొని ఆయన ప్రస్తుతం ఎలాంటి అంతర్జాతీయ లేదా దేశీయ మ్యాచ్లు లేకుండా ఖాళీగా ఉన్నారు. ఎల్పీఎల్ 2026లో అరంగేట్రం చేసిన ఆయనకు ఈ సీజన్ ఎంతో నిరాశను మిగిల్చింది. కేండి రాయల్స్ జట్టు కూడా పట్టికలో 4వ స్థానంలో ఇబ్బంది పడుతుంది. పాకిస్తాన్ సూపర్ లీగ్లో లాహోర్ కాలందర్స్ తరపున అత్యుత్తమ రికార్డు కలిగి ఉన్న అఫ్రిది విదేశీ లీగ్లలోనూ బిగ్ బ్యాష్ లీగ్, బీపీఎల్, ILT20 వంటి టోర్నీలలో రాణించారు. ప్రస్తుతానికి వ్యక్తిగత కారణాలతోనే లీగ్ను వీడినట్లు వెల్లడించినప్పటికీ ఈ పరిణామాలు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.